Hi, I hope your preparation is going good. In this video, we are going to discuss top 10 topics from 10th class mathematics such that you will be in a position to score well in the public exam. ఈ టాప్ 10 టాపిక్స్ కనుక సరిగ్గా అర్థం చేసుకోగలిగితే సర్టన్లీ పాస్ మార్క్ ఈస్ గ్యారంటీడ్. In our channel, we have videos on math concepts, example problems, exercise problems, and important questions from old question papers and model papers. Subscribe to our channel now and share it with your friends. Thank you. 10th class maths ఎగ్జామ్లో మంచిగా స్కోర్ చేయాలంటే డెఫినెట్గా నేర్చుకోవాల్సిన టాపిక్ వన్ ఆఫ్ ద టాపిక్స్ ఏంటంటే ప్రూవ్ దాట్ ఎ గివెన్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఈ పర్టికులర్ టాపిక్లో 2 kinds ఆఫ్ క్వశ్చన్స్ రావచ్చు. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ప్రూవ్ దాట్ √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. అఫ్ కోర్స్ ఇక్కడ √3 బదులు √2 అని అడగొచ్చు, లేకపోతే √5 అడగొచ్చు, √11 అడగొచ్చు. ప్రొసీజర్ అయితే ఇట్ ఈస్ సేమ్. ఓకే, ఈ వీడియోలో మనం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేయాలో డిస్కస్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇదే టాపిక్ నుంచి స్లైట్లీ డిఫరెంట్ క్వశ్చన్ ఇలాంటిది రావచ్చు. షో దాట్ 5 - √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. దీని ప్లేస్లో 2 + √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని చూపించవచ్చు, లేకపోతే √2 + √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమనొచ్చు, లేకపోతే 5 + 2√3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమనొచ్చు. ఓకే, వాటన్నిటికీ సేమ్ ప్రొసీజర్. ఓకే, ఈ పర్టికులర్ వీడియోలో ఈ క్వశ్చన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. అండ్ ఇలాంటి క్వశ్చన్స్కి సిమిలర్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్కి మన దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఓకే, సో √3 కాకుండా మీరు √2 గురించి కూడా నేర్చుకుందాం అనుకున్నారనుకుందాం. అఫ్కోర్స్ చేయడం అయితే సేమ్, బట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక √2 గురించి కూడా చూడొచ్చు, √5 గురించి కూడా చూడొచ్చు. లైక్ దట్ ఐ విల్ బి షేరింగ్ ఆల్ దోస్ లింక్స్. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ఫైండింగ్ జీరోస్ ఆఫ్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్కి అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి, రైట్? వాటిని కనుక్కోవడానికి దేర్ ఆర్ 2 మెథడ్స్. వన్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్ అండ్ అదర్ ఈజ్ ఆల్జీబ్రాయిక్ మెథడ్, రైట్? గ్రాఫికల్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీఆర్ గోయింగ్ టు మేక్ యూజ్ ఆఫ్ దిస్. డ్రా గ్రాఫ్ ఫర్ p of x = x² + 3x - 4 అండ్ ఫైండ్ ఇట్స్ జీరోస్. ఇది గ్రాఫికల్ మెథడ్. ఇలాంటివే డిఫరెంట్ పాలినామియల్స్కి గ్రాఫ్స్ గీయడం గురించి మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు షేర్ దేర్ లింక్స్. ఈ పర్టికులర్ వీడియోలో ఈ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. The next one in this topic is find the zeros of p of x that is equal to x² - 4x + 3 and verify relation between zeros and coefficients. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇలాంటి క్వశ్చన్స్ సిమిలర్ డిఫరెంట్ పాలినామియల్స్కి అడిగిన క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేసిన వీడియోస్ ఐఎమ్ గోయింగ్ టు షేర్. ఓకే, నౌ లెట్స్ లుక్ ఎట్ టాపిక్ 3. సాల్వ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ పర్టిక్యులర్ ప్రాబ్లంలో కూడా దేర్ ఆర్ 2 ways టు సాల్వ్. వన్ ఈజ్ ఆల్జీబ్రాయిక్ మెథడ్, సెకండ్ మెథడ్ ఈజ్ గ్రాఫికల్ మెథడ్, రైట్? ఆల్జీబ్రాయిక్ మెథడ్ అనేసరికి జనరల్గా ఎలిమినేషన్ మెథడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వీఆర్ గోయింగ్ టు సాల్వ్ వన్ ప్రాబ్లమ్ బేస్డ్ ఆన్ దాట్. Solve a pair of equations by elimination method. The equations are 2x + y - 5 = 0 and 3x - 2y - 4 = 0. Okay. Similarly, you can use elimination method to solve different sets of equations, right? Avi kuda 1 or 2 questions I am going to share. In this video, we are going to discuss how to solve this problem. Solve the pair of linear equations graphically. ఇది గ్రాఫికల్ మెథడ్ని యూజ్ చేసి సేమ్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ ఐఎమ్ గోయింగ్ టు షో హౌ టు సాల్వ్. 2x + y - 5 = 0 and 3x - 2y - 4 = 0. Okay, so once you know how to use graph method to find solutions of pair of linear equations, then you will be able to solve for any set of equations. Okay, any pair of linear equations in 2 variables, right? Next, topic 4 is nth term of an arithmetic progression. దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఈ ఫార్ములా గుర్తుంటే యూ విల్ బి ఏబుల్ టు సాల్వ్ మెనీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ రిలేటెడ్ టు nth term of an arithmetic progression. Okay, దీనికి 2 application problems we are going to discuss in this video.
Find the number of terms in the arithmetic progression 7, 13, 19 and so on up to 205. Okay, ఇక్కడ 205 అనేది లాస్ట్ టర్మ్, right? And first term is 7, second term is 13. Using this information you should be able to find number of terms. అంటే 205 అనేది ఎన్నో టర్మ్ చెప్పగలిగితే those many number of terms will be there. Okay, nth term formula యూస్ చేయొచ్చు ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి. There is another kind of question. Check whether minus 321 is a term of the given arithmetic progression 22, 15, 8, 1 and so on. అంటే ఈ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో -321 అనేది ఒక టర్మా కాదా అనేది చెప్పాలి. ఇది కూడా nth టర్మ్ ఫార్ములా యూస్ చేసే సాల్వ్ చేస్తాం. ఓకే, nth టర్మ్ ఆఫ్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఐఎమ్ గోయింగ్ టు గివ్ అట్లీస్ట్ 3-4 videos on different problems in the description. Okay, the next one is topic 5. It is from similar triangles. Application of basic proportionality theorem అనేది చాలా important. Okay, for example, you have a problem in triangle ABC. PQ is parallel to BC and AP is 3x minus 19, PB is x minus 5, AQ is x minus 3, QC is 3 centimeters. Then find the value of x. ఇది basic proportionality theorem or Thales theorem application. ఓకే, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా మన వీడియోలో చాలా ఉన్నాయి, మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు షేర్ 1 or 2 links with you in the description. Construct a triangle PQR in which PQ is 4 centimeters, QR is 6 centimeters. Okay, and then construct a triangle similar to it whose sides are 2/3 of the corresponding sides of the first triangle. Okay, మీరు ఫస్ట్ ట్రయాంగిల్ PQR అనే దాన్ని కన్స్ట్రక్ట్ చేయాలి. PQ సైజ్ ఇచ్చారు, QR సైజ్ ఇచ్చారు. ఓకే, దెన్ యూజింగ్ దాట్ అండ్ బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం కాన్సెప్ట్ యూస్ చేసుకుని యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ అనదర్ ట్రయాంగిల్ సిమిలర్ టు ఇట్ whose sides are 2/3 of the corresponding sides of the first triangle. Okay, so this is very important. Construction problems general ga vastayi, so you should learn this. The next topic is topic 6, finding the length and construction of tangents to a circle. Okay, ee topic lo find the length of tangent drawn from a point 15 centimeters away from center of the circle whose radius is 9 centimeters. ఓకే, మనకి లెంత్ ఆఫ్ ట్యాంజెంట్ కనుక్కోమంటున్నారు. ఒక సర్కిల్ ఆఫ్ 9 centimeters రేడియస్ ఉందని చెప్తున్నారు. దేర్ ఈజ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ 15 centimeters అవే ఫ్రమ్ ఇట్ అని చెప్తున్నారు. ఓకే, ఇలాంటి ప్రాబ్లం పైథాగరస్ థియరం కాన్సెప్ట్స్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తాం. అండ్ కొన్నిసార్లు లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్ కూడా ఇచ్చేసి రేడియస్ కనుక్కోమనొచ్చు, అప్పుడు కూడా పైథాగరస్ థియరమే వాడతాం. ఓకే, యూ షుడ్ నో టు సాల్వ్ దిస్ ప్రాబ్లం. Okay, the next one is construction. Draw a circle of diameter 6 centimeters. From a point 5 centimeters away from the center, construct a pair of tangents to the circle and measure their length. Okay, ఇక్కడ కొన్నిసార్లు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇవ్వచ్చు, డయామీటర్ ఆఫ్ ద సర్కిల్ ఇచ్చారు. ప్లీజ్ నోట్ దిస్, ఇది ఇంపార్టెంట్. మీరు ప్రాబ్లం చదివినప్పుడు డయామీటర్ ఇచ్చారా రేడియస్ ఇచ్చారా కరెక్ట్గా చెక్ చేసుకోవాలి ఫస్ట్. దెన్ ఎంత డిస్టెన్స్ అవే నుంచి వీ హ్యావ్ టు డ్రా. Then once you construct a pair of tangents to a circle, sometimes they are asked to measure their length. అంటే స్కేల్ యూస్ చేసి మెజర్ చేసి రిపోర్ట్ చేయొచ్చు, అదర్వైజ్ పైథాగరస్ థియరం యూస్ చేసి కూడా మెజర్ చేసి క్యాలిక్యులేట్ చేసి లెంత్ రిపోర్ట్ చేయొచ్చు. ఓకే, సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్, యూ షుడ్ లెర్న్ బికాస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ టాంజెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఓకే, ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ ప్రాబ్లమ్స్ బేస్డ్ ఆన్ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. ఈ కాన్సెప్ట్ అర్థమయ్యేట్ చేయడం కోసం వీఆర్ గోయింగ్ టు సాల్వ్ వన్ ప్రాబ్లమ్ ఆన్ దిస్ టాపిక్. దట్ ఈస్ వన్ కార్డ్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఎ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 cards. Find the probability of getting a king of red color, a face card, the jack of hearts, the red face card, a spade, the queen of diamond. ఓకే, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మన ఛానల్లో ఇలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కూడా వీడియోస్ ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు షేర్ దేర్ లింక్స్ ఆల్సో. అండ్ ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లం.
The next topic is throw of a dice, problems based on throw of a dice, or throw of two dice simultaneously, right? So to explain you this topic, we are going to solve one problem. That is, two dice are thrown at the same time. What is the probability that the sum of the two numbers appearing on top of the dice is A 10, B less than or equal to 12, C a prime number, and D multiple of 3. Okay, you should learn to solve this problem. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నిసార్లు ఈ ప్రాబ్లం ఇచ్చినప్పుడు 8 మార్క్స్కి ఇచ్చారనుకోండి, ఈ ప్రాబ్లమ్ని షార్ట్ ఆన్సర్స్లో ఇస్తారు. దేర్ ఈజ్ అ ఫేర్ బిట్ ఆఫ్ ఛాన్స్ ఈవెన్ ప్రాబిలిటీ బేస్ చేసుకుని మనకి చాలా క్వశ్చన్స్ వస్తాయి అండ్ దే ఆర్ ఫెయిర్లీ సింపుల్. ఓకే, ప్రాబిలిటీ కాన్సెప్ట్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. ద నెక్స్ట్ టాపిక్ ఈజ్ టాపిక్ 9, మీన్ ఆఫ్ గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటా. ఓకే, మీన్ కనుక్కోవాలి గ్రూప్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ డేటాకి అనేది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వీఆర్ గోయింగ్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. ఫైండ్ ద మీన్ ఏజ్ ఆఫ్ 100 రెసిడెన్స్ ఆఫ్ ఎ కాలనీ ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా. ఇక్కడ ఏమి ఇచ్చారు డేటా? ఏజ్ ఇన్ ఇయర్స్ ఇచ్చారు అండ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఇన్ దట్ ఏజ్ బ్రాకెట్ ఇచ్చారు. 0 to 10 దేర్ ఆర్ 10 పీపుల్ అని. ఇలా రైట్, వీ క్యాన్ make use of any of the methods, direct method, assumed mean method, step deviation method. But in this video, I'm going to discuss about direct method. Okay, and mean of group frequency data base cheskuni slightly different kind of problems, important problem వచ్చే ఛాన్స్ ఉంది. అదేంటంటే the following distribution shows the daily pocket allowance of children of a locality. Mean pocket allowance is 18 rupees. Then find the missing frequency f. మీరు ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్రాబ్లంలో మీన్ కనుక్కోమన్నారు, బట్ ఇక్కడ మీన్ ఇచ్చేసారు డేటాకి అండ్ దేర్ ఈజ్ ఎ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ, దాన్ని కనుక్కోమంటున్నారు. సో ఇలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం కూడా రావాలి మీకు, ఎందుకంటే ఈ టైప్ క్వశ్చన్ అన్న ఇవ్వచ్చు, ఈ టైప్ క్వశ్చన్ అన్న ఇవ్వచ్చు. గాట్ ఇట్? సో ఇన్ దిస్ వీడియో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ బోత్. So learn to solve these problems. Okay. The next topic and the last topic of this video is median of group frequency distribution data. Okay. Direct ga manaki data ichi median kanukomanachu. For example, the distribution below gives the weight of 30 students of a class. Find the median weight of the students. Ikkada weight in kgs icharu, number of students. For example, 40 to 45 class lo there are 2 students. 45 to 50 class lo there are 3 students. Alaga 30 students weights icharu. We are asked to find median of this. Okay, so median formula మీరు నేర్చుకుంటారు కదా, ఆ ఫార్ములాలో ప్రతి టర్మ్ ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా ఇంపార్టెంట్. కొన్నిసార్లు షార్ట్ ఆన్సర్ రావచ్చు. ఓకే, సో యూ నీడ్ టు లెర్న్ దిస్ కాన్సెప్ట్ వెల్. దెన్ మీడియన్ బేస్ చేసుకునే స్లైట్లీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అదేంటంటే if the median of 60 observations given below is 28.5, then find the value of x and y. మీరు చూస్తే మీడియన్ ఇచ్చేసారు, ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ కనుక్కోమంటున్నారు. ఫ్రీక్వెన్సీలో ఎక్స్ అండ్ వై అనేవి మిస్సింగ్, వాటి వాల్యూ కనుక్కోమంటున్నారు. టోటల్ అబ్జర్వేషన్స్ ఎన్ని? 60 అని చెప్తున్నారు. ఓకే, యూ షుడ్ లెర్న్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్ ఆల్సో. సో టోటల్గా 10 టాపిక్స్ ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ 18 ప్రాబ్లమ్స్. ఈ 18 ప్రాబ్లమ్స్ మాత్రమే ఇంపార్టెంట్ అని కాదు దాని మీనింగ్. ఓకే, ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చాలా ఇంపార్టెంట్. మీరు వీటిని సాల్వ్ చేయడం నేర్చుకోండి. ఇలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మీ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్స్ నుంచి, ఎక్సర్సైజెస్ నుంచి, ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ నుంచి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. రావట్లేదు అనుకోండి, దేర్ ఆర్ మల్టిపుల్ వీడియోస్. మన దాంట్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ని సాల్వ్ చేసిన ప్రాబ్లమ్స్ ఆల్మోస్ట్ దేర్ ఆర్ 150+ వీడియోస్. అంటే తెలంగాణ పబ్లిక్ ఎగ్జామ్ 5 years పేపర్స్ తీసుకున్నాం, ఆంధ్ర పబ్లిక్ ఎగ్జామ్ 5 years పేపర్స్ తీసుకున్నాం. సో 10 పేపర్స్ అంటే ఆల్మోస్ట్ ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి ఉంటాం మీరు చూడండి ఒకసారి. 150 ప్రాబ్లమ్స్ డెఫినెట్గా ఉంటాయి ఈజీగా. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ యూ లెర్న్ ఆల్ దోస్ సో దట్ యూ విల్ బీ ఏబుల్ టు స్కోర్ 100%. ఓకే, మనకు మ్యాథ్ అంతగా రాదు, సో ఎలా పాస్ అవ్వడం ఎలా అంటే డెఫినెట్గా నేర్చుకోవాల్సిన టాపిక్స్ అయితే ఈ 10 టాపిక్స్. ఓకే, బాగా నేర్చుకోండి, మంచిగా ఎగ్జామ్ రాయండి అండ్ యూ షుడ్ బి ఏబుల్ టు స్కోర్ వెల్. ఈ వీడియోస్ మీ ఫ్రెండ్స్కి అందరికీ కూడా షేర్ చేయండి సో దట్ దే కెన్ ఆల్సో స్కోర్ వెల్. ఓకే.
వీడియో చివరి వరకు చూడండి సో దట్ యూ విల్ లెర్న్ సొల్యూషన్ అప్రోచ్ ఫర్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్. 18 ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ ఈ వీడియోలో ఉన్నాయి. గాట్ ఇట్? ఇన్ ట్రయాంగిల్ ఏబిసి లైన్ PQ ఈజ్ ప్యారలల్ టు లైన్ BC అని ఇచ్చారు. అండ్ AP ఈక్వల్ టు 3x minus 19, PB ఈక్వల్ టు x minus 5, AQ ఈక్వల్ టు x minus 3 అండ్ QC ఈక్వల్ టు 3 సెంటీమీటర్స్ అని ఇచ్చారు. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x అనేది కనుక్కోవాలి. ఇక్కడ మనకి ట్రయాంగిల్ ABC అనేది ఉంది అండ్ అందులో BC అనేది వన్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్ అవుతుంది, రైట్? PQ అనే లైను BCకి ప్యారలల్ అని చెప్తున్నారు. సో లెట్స్ డ్రా దిస్ ఫిగర్. ట్రయాంగిల్ ABC ఉంది, PQ అనే లైను BC అనే సైడ్కి ప్యారలల్ అని చెప్తున్నారు. ఇలా ఉంటే AP ఈక్వల్ టు 3x minus 19 AP లెంత్ ఇచ్చారు, PB లెంత్ ఇచ్చారు x minus 5, AQ లెంత్ ఇచ్చారు x minus 3 అండ్ QC లెంత్ 3 సెంటీమీటర్స్ అని డైరెక్ట్గా ఇచ్చారు. ఈ వీటిని యూజ్ చేసుకుని వాల్యూ ఆఫ్ x కనుక్కోమన్నారు. ఇలాంటి ట్రయాంగిల్ పిక్చర్ ఎప్పుడైనా వచ్చి ఒక ప్యారల్ లైన్ ఉంటే కనుక మనకి ఇమీడియట్గా గుర్తు రావాల్సింది ఏంటంటే బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం. బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏమని చెప్తుంది? If a line is drawn parallel to one side of a triangle, it intersects other two sides of the triangle in such a way that those sides are divided in the same ratio అని చెప్తుంది. ఇక్కడ మనకి ఏంటి చూస్తే PQ అనే లైను BC అనే సైడ్ ఆఫ్ ద ట్రయాంగిల్కి ప్యారలల్గా డ్రా చేశారని తెలిసిపోతుంది ఇక్కడ, రైట్? PQ ఈజ్ ప్యారలల్ టు BC అన్నారు. అలా అయినప్పుడు బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ఏమని చెప్తుంది? PQ ఈజ్ గోయింగ్ టు ఇంటర్సెక్ట్ అదర్ టూ సైడ్స్ ఆఫ్ ద ట్రయాంగిల్. అవేంటి? AB అండ్ AC. AB అనేది సైడ్ని AC అనే సైడ్ని ఎలా ఇంటర్సెక్ట్ చేస్తుంది? ఇట్ ఇంటర్సెక్ట్ సచ్ దాట్ దోస్ సైడ్స్ ఆర్ డివైడెడ్ ఇన్ ద సేమ్ రేషియో. అంటే AP అండ్ PB అనే లెన్స్ తీసుకుని వాటి రేషియో చూస్తే దాట్ ఈజ్ గోయింగ్ టు బి ఈక్వల్ టు రేషియో ఆఫ్ లెన్స్ ఆఫ్ AQ అండ్ QC. AP బై PB ఇలా చూడండి, మీరు ఇక్కడ A నుంచి స్టార్ట్ అవ్వండి. AP బై PB ఈక్వల్ టు AQ బై QC. ఇది బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం చెప్పేది. మనకి AP వాల్యూ తెలుసు 3x minus 19, PB వాల్యూ x minus 5, AQ వాల్యూ x minus 3 అండ్ QC వాల్యూ 3, రైట్? లెట్స్ సబ్స్టిట్యూట్ 3x minus 19 by x minus 5 equal to x minus 3 divided by 3, right? Cross multiplication చేయండి. ఇప్పుడు ఏమవుతుంది? ఇది x minus 5 into x minus 3 equal to 3 into 3x minus 19. Let's simplify LHS and RHS and then see what happens. ఇప్పుడు LHSని సింప్లిఫై చేద్దాం. x minus 5 into x minus 3 అంటే దీన్ని x into x plus x into minus 3 plus minus 5 into x plus minus 5 into minus 3 and రాయాలి, right? Let's write that. X square, this is minus 3x, this is minus 5x, this is plus 15. Let's write that. X square minus 3x minus 5x plus 15. ఈ minus 3x minus 5x ని కలిపేసి minus 8x గా రాస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఏమైంది? x square minus 8x plus 15 అయింది. రైట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ 3 into 3x minus 19, రైట్? దాన్ని 9x minus 57 అని రాయొచ్చు. Now let's substitute these two into previous equation. X square minus 8x plus 15 equal to 9x minus 57. సో ఈ ప్లస్ 9x ని minus 57 ని ట్రాన్స్పోజ్ చేస్తే కనుక అదర్ సైడ్కి ఇప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్? x square minus 8x minus 9x plus 15 plus 57 equal to 0. దీన్ని ఫర్దర్గా సింప్లిఫై చేస్తే x square minus 17x plus 72 equal to 0 అని వచ్చింది. ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్? వీ నో హౌ టు సాల్వ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్. వన్ ఆఫ్ ద మెథడ్స్ ఏంటంటే క్వాడ్రాటిక్ ఫార్ములా యూస్ చేసి సాల్వ్ చేయండి. క్వాడ్రాటిక్ ఫార్ములా ఏమని చెప్తుంది? ఫర్ ax square plus bx plus c equal to 0. Quadratic formula defines the roots as x equal to minus b plus or minus square root of b square minus 4ac divided by 2a అని చెప్తుంది. ఈ పర్టికులర్ ఈక్వేషన్ని
ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు జీరోతో కంపేర్ చేసాం అనుకోండి, ఏ ప్లేస్లో 1 ఉంది, బి ప్లేస్లో -17 ఉంది, సి ప్లేస్లో +72 ఉంది, రైట్? లెట్స్ రైట్ దాట్. Now let's substitute these values, a equal to 1, b equal to -17 and c equal to 72 into this equation. అలా చేస్తే కనుక x ఈక్వల్ టు ఏమవుతుంది, -17, this is +17, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -17 స్క్వేర్ రూట్ ఆఫ్ 289 -4 into 1 into 72 అంటే -288 డివైడెడ్ బై 2 అవుతుంది, రైట్? -17 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 డివైడెడ్ బై 2 అవుతుంది. దాన్ని 17 ప్లస్ ఆర్ మైనస్ 1 డివైడెడ్ బై 2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ప్లస్ సింబల్ని యూస్ చేస్తాం అనుకోండి, x ఈక్వల్ టు 17 ప్లస్ 1 డివైడెడ్ బై 2 అంటే 18/2 దట్ ఈస్ ఈక్వల్ టు 9 అయింది, రైట్? మైనస్ సింబల్ని యూస్ చేస్తాం అనుకోండి, x ఈక్వల్ టు 17 మైనస్ 1 డివైడెడ్ బై 2 అంటే 16/2 అవుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు 8. మీరు చూస్తే x ఈక్వల్ టు 9 అండ్ 8 అనేవి 2 వాల్యూస్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ x ఈక్వల్ టు 9 అనుకున్నాం అనుకోండి, ఇది 3x మైనస్ 19 అంటే 27 మైనస్ 19, ఏపీ ఈక్వల్ టు 8 అయింది, రైట్? పీబీ ఏమైంది, x మైనస్ 5 అంటే 4 అయింది. ఏక్యూ ఈజ్ x మైనస్ 3 అంటే 9 మైనస్ 3 6 అయింది. క్యూసీ ఆల్రెడీ వీ నో, రైట్? 8/4 equal to 6/3, that is equal to 2. Construct a triangle of sides 4 cm, 5 cm and 6 cm. Then construct a triangle similar to it, whose sides are 2/3 of the corresponding sides of the first triangle. Now let us first construct a triangle with these 3 sides, 4 cm, 5 cm and 6 cm. To begin with, let me draw a line of length 4 centimeters. ఒక స్కేల్ తీసుకుని మీరు 4 సెంటీమీటర్స్ లైన్ డ్రా చేయండి. ఇక్కడ చూసినట్టుగా 4 యూనిట్స్ లెంత్ ఉంది కదా, అది లైన్ ఏసీ అని పిలుస్తున్నాను నేను. ఓకే, నౌ కన్సిడర్ ఏ యాజ్ ద సెంటర్. కంపాస్ తీసుకోండి. ఇప్పుడు 5 సెంటీమీటర్స్ కావాలి కదా మనకి, కంపాస్ని 5 సెంటీమీటర్స్ మెజర్మెంట్ తీసుకోండి. తీసుకుని ఏ దగ్గర నీడిల్ పెట్టి ఒక ఆర్క్ డ్రా చేయండి. మీరు ఇక్కడ చూస్తే ఈ బ్లూ కలర్లో ఉంది కదా, అది ఆర్క్. 5 సెంటీమీటర్స్ కంపాస్ని అడ్జస్ట్ చేసిన తర్వాత డ్రా చేసిన ఆర్క్. ఓకే, నా థర్డ్ సైడ్ ఎంత, 6 సెంటీమీటర్స్ అంటున్నాం. అంటే సి దగ్గర కంపాస్ నీడిల్ పెట్టుకుని 6 సెంటీమీటర్స్కి కంపాస్ని అడ్జస్ట్ చేసి you draw another arc. ఈ రెండు ఆర్క్స్ ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, రైట్? లెట్ మీ కాల్ దాట్ పాయింట్ యాజ్ బి. నౌ ఏని బీని కనెక్ట్ చేయండి, బీని సిని కూడా కనెక్ట్ చేయండి. మనకి ఇప్పుడు ఏబిసి అనే ట్రయాంగిల్ వచ్చింది, రైట్? ఏసి ఈజ్ 4 యూనిట్స్ లెంత్, 4 సెంటీమీటర్స్, అండ్ ఏబి ఈజ్ 5 సెంటీమీటర్స్, అండ్ బీసి ఈజ్ 6 సెంటీమీటర్స్. మీకు ఏమైనా డౌట్ ఉంటే స్కేల్తో ఒకసారి మెజర్ చేసుకోవచ్చు. 5 యూనిట్స్ అండ్ 6 యూనిట్స్, రైట్? నౌ వీఆర్ డన్ విత్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ట్రయాంగిల్ విత్ గివెన్ సైడ్ లెంత్స్. నౌ వీఆర్ డన్ విత్ ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్. నౌ వీ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ ఏ ట్రయాంగిల్ సిమిలర్ టు దిస్, రైట్? దానికోసం ఏం చేస్తానంటే ఏ అనే పాయింట్ ఉంది కదా మనకి, దాని నుంచి ఏఎక్స్ అనే రేన్ ఒక దాన్ని డ్రా చేస్తాను. మీరు బి నుంచి కానీ సి నుంచి కానీ కూడా డ్రా చేయొచ్చు, నో ప్రాబ్లం. వన్స్ వీఆర్ డన్, ఇక్కడ 2/3 ఆఫ్ అన్నారు కదా, 2/3 అన్నారు కదా, అందు గురించి ఈ ఏఎక్స్ మీద 3 పాయింట్స్ని మార్క్ చేస్తాను. వాటిని ఏమని పిలుస్తాను, పిక్యూఆర్ అని పిలుస్తున్నాను. ఓకే, ఆ పాయింట్స్ పొజిషన్ ఎలాగ ఉండాలి అంటే ఏపీ ఈక్వల్ టు పిక్యూ ఈక్వల్ టు క్యూఆర్ అయ్యేటట్టుగా ఉండాలి. దానికి కంపాస్ని ఈక్వల్ స్పేసింగ్ ఒకసారి ఒక స్పేసింగ్ ఫిక్స్ చేసుకుని, ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో 2 సెంటీమీటర్స్ ఫిక్స్ చేసుకున్నాను నేను. దాన్ని యూస్ చేసి ఏపీ అనే ఆర్క్, తర్వాత పి అనే పాయింట్, క్యూ అనే పాయింట్, ఆర్ అనే పాయింట్, ఈ 3 పాయింట్స్ని మార్క్ చేసాం. సచ్ దాట్ ఏపీ ఈక్వల్ టు పిక్యూ ఈక్వల్ టు క్యూఆర్.
నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తున్నా అంటే సి అనే పాయింట్ ఉంది, మన దగ్గర ఆర్ అనే పాయింట్ ఉంది, రైట్? ఈ రెండింటిని కలుపుతూ లెట్ మీ డ్రా ఎ లైన్ ఆర్సి. మీరు ఇప్పుడు చూస్తే కనుక ట్రయాంగిల్ ఏసీఆర్ అనేది ఒకటి ఫామ్ అయింది, రైట్? నౌ ఐ వాంట్ టు డ్రా ఎ లైన్ ఫ్రమ్ క్యూ ప్యారలల్ టు సిఆర్. సిఆర్కి ప్యారలల్గా క్యూ నుంచి ఒక లైన్ డ్రా చేద్దాం అనుకుంటున్నాను. దాన్ని క్యూడి అని పిలుస్తున్నాను నేను. క్యూ నుంచి ఎందుకు చేస్తున్నాం అంటే కనుక ఓకే, ఏ నుంచి ఇది ఒక యూనిట్ లెంత్ అనుకుందాం. అఫ్ కోర్స్ ఇందాక 2 అని చూపించాను, ఇది సెకండ్ యూనిట్, ఇది థర్డ్ యూనిట్, రైట్? సో న్యూమరేటర్లో చూడండి, ఇక్కడ 2 అని ఉంది. 2 అని ఉంది కాబట్టి క్యూ నుంచి డ్రా చేస్తున్నాం. అదే 1/3 అని ఉంది అనుకోండి సపోజ్, అప్పుడు పి నుంచి డ్రా చేసి ఉండేవాళ్ళం ప్యారలల్ లైన్. 2/3 అని ఉంది కాబట్టి క్యూ నుంచి ఒక లైన్ డ్రా చేస్తున్నాం, అది సిఆర్కి ప్యారలల్గా ఉండాలి. సిఆర్ ఈజ్ ప్యారలల్ టు క్యూడి, రైట్? ఇప్పుడు ఇది చూస్తే కనుక మనకి ట్రయాంగిల్ ఏసీఆర్ ఉంది, అందులో ఒక సైడ్కి ప్యారలల్గా ఇప్పుడు క్యూడి అనే లైన్ని డ్రా చేసాం. ఇలాంటి సినారియో ఉండగానే మనకు ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం. ఏమని చెప్తుంది? ఇఫ్ ఎ లైన్ ఈజ్ డ్రాన్ ప్యారలల్ టు వన్ సైడ్ ఆఫ్ ఎ ట్రయాంగిల్, it intersects the other two sides of the triangle in such a way that those sides are divided in the same ratio. అంటే మనకి ఇప్పుడు AQ by QR ఈక్వల్ టు AD by CD అవుతుందని బేసిక్ ప్రొపోర్షనాలిటీ థియరం చెప్తుంది, రైట్? AQ అనేది 2/1. ఇంతకుముందు కేసులో చూస్తే కనుక AQ by QR ఈక్వల్ టు యాక్చువల్గా 4/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2/1 అవుతుంది. 4 సెంటీమీటర్స్ by 2 సెంటీమీటర్స్, రైట్? దట్ ఈజ్ ఈక్వల్ టు 2/1. సో AD by CD ఎంత? 2/1. సో వీ కెన్ సే దట్ D divides line AC in the same ratio 2:1. That's why AD by CD equal to 2:1. దీన్నే ఇప్పుడు AD by AC అన్నాం అనుకోండి. AD by AC అంటే దట్ ఈస్ గోయింగ్ టు బి 2/3, రైట్? సో AD by AC ఈక్వల్ టు 2/3. దాన్ని ఎలా రాయొచ్చు? AD ఈక్వల్ టు 2/3 AC. అంటే AD అనే సైడ్, నౌ యూ హ్యావ్ ADQ అనే ట్రయాంగిల్ ఫామ్ అయింది కదా, ట్రయాంగిల్ ADQ అనేది కనిపిస్తుందా మీకు? ట్రయాంగిల్ ADQలో ఒక సైడ్ AD అనేది ఉంది కదా, అది 2/3 ఆఫ్ AC. మనకి కరస్పాండింగ్ సైడ్లో 2/3 ఉండేటట్టుగా కావాలని అడిగారు కదా, సో ఇది కన్ఫర్మ్ అయిపోయింది. AD అనేది 2/3 ఆఫ్ AC. నౌ లెట్ us డ్రా ఎ లైన్ ప్యారలల్ టు BC. AD అనేది 2/3 ఆఫ్ AC అని తెలిసిపోయింది, రైట్? 2/3 ఆఫ్ AC అని తెలిసిపోయింది కాబట్టి నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐ వాంట్ టు డ్రా ఎ లైన్ ప్యారలల్ టు BC ఫ్రమ్ D. ఈ D అనే పాయింట్ని యూస్ చేసుకుని ఒక ప్యారలల్ లైన్ డ్రా చేయాలి. దేనికి ప్యారలల్ లైను? BCకి డ్రా చేస్తే దాన్ని ఐఎమ్ కాలింగ్ ఇట్ యాజ్ D. ఓకే, నౌ ఈ డివైడ్స్ బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఇది 2:1 రేషియోలో ఉంది కాబట్టి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరం ప్రకారం ఇది కూడా 2:1 రేషియోలోనే ఉంటుంది, రైట్? సో ఈ డివైడ్స్ లైన్ AB ఇన్ ద రేషియో ఆఫ్ 2:1. దట్స్ వై AE by EB ఈక్వల్ టు 2/1. AE by EB ఈక్వల్ టు 2/1 అయితే AE by AB ఏమవుతుంది? 2/3 అవుతుంది, రైట్? అంటే AE ఈజ్ 2/3 ఆఫ్ AB. గాట్ ఇట్? 2/3 ఆఫ్ AB అంటే మనకి ఆల్రెడీ AD అనేది ఒక సైడు, AE అనేది ఇంకొక సైడ్గా ఉన్న ట్రయాంగిల్ ఫామ్ అయిపోయింది. సో ఇప్పుడు ఆ రెండు ట్రయాంగిల్స్, మన దగ్గర ఉన్న ట్రయాంగిల్స్ ఏంటి? ట్రయాంగిల్ ABC, ట్రయాంగిల్ AED. ఈ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి కదా,
SAS క్రైటీరియన్ ఆఫ్ సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ యూస్ చేసి మనం ఏమని చెప్పొచ్చు అంటే ఈ రెండు సిమిలర్ ట్రయాంగిల్స్ అని చెప్పొచ్చు. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏఈడి. ఎప్పుడైతే టూ ట్రయాంగిల్స్ సిమిలరో కరస్పాండింగ్ సైడ్స్ ప్రపోర్షనల్గా ఉంటాయని తెలుసు కాబట్టి మనకి బీసీ అండ్ ఈడి అనే కరస్పాండింగ్ సైడ్స్ ఉన్నాయి కదా, అవి కూడా ప్రపోర్షనల్లే. అంటే ఈడి బై బీసీ ఈక్వల్ టు 2/3. ఇవన్నీ చూడండి, ఏఈ బై ఏబి ఈక్వల్ టు 2/3, ఏడి బై ఏసీ ఈక్వల్ టు 2/3. అందుకే ఈడి బై బీసీ ఈక్వల్ టు 2/3 అవుతుంది. అంటే ఈడి ఈక్వల్ టు 2/3 ఆఫ్ బీసీ అవుతుంది. అండర్స్టూడ్? మనకి ఇప్పుడు ట్రయాంగిల్ ఏఈడి అనేది డ్రా చేసామనుకుంటే కనుక దట్ హ్యాస్ గాట్ 2/3, ఎవ్రీ సైడ్ 2/3 ఆఫ్ కరస్పాండింగ్ సైడ్ ఆఫ్ ఏబిసి అయింది. అందు గురించి ఏమని చెప్పొచ్చు, sides of triangle AED are 2/3 of the corresponding sides of triangle ABC. మనం డ్రా చేసిన ట్రయాంగిల్ వచ్చి ట్రయాంగిల్ AED. అండర్స్టూడ్? Find the length of the tangent drawn from a point which is 15 centimeters away from the center of circle having 9 centimeters as radius. ఈ ప్రాబ్లం చూస్తే కనుక we have to find length of the tangent drawn from a point 15 centimeters away from the center of circle having radius 9 centimeters. అంటే మన దగ్గర ఒక సర్కిల్ ఉంది, దానికి రేడియస్ 9 centimeters, and there is a point which is 15 centimeters away from the center. ఆ పాయింట్ నుంచి డ్రా చేసిన టాంజెంట్ లెంత్ ఎంత అనేది కనుక్కోమంటున్నారు. రైట్? సో లెట్ స్టార్ట్ విత్ డ్రాయింగ్ ద సర్కిల్. We have a circle of radius r equal to 9 centimeters and circle is centered at O. Right? Now we have to mark a point 15 centimeters away from the center. అంటే O నుంచి 15 centimeters దూరంలో ఉన్న ఒక పాయింట్ని మార్క్ చేయాలి. దట్ ఈస్ Q. OQ లెంత్ ఎంత అంటే 15 centimeters. Now from Q you draw a tangent to the circle and find its length. ఇక్కడ PQ అనేది టాంజెంట్. ఓకే, P అనే పాయింట్ దగ్గర సర్కిల్ని టచ్ చేస్తుంది. ఓకే, OP అనేది రేడియస్, PQ అనేది టాంజెంట్. PQ లెంత్ ఎంత అనేది మనకు కావాలి. రైట్? వీ హ్యావ్ టు ఫైండ్ వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ PQ. మనకి ఫస్ట్ గుర్తు రావాల్సింది ఏంటంటే, ఇలాంటి సినారియో ఉన్నప్పుడు టాంజెంట్ టు ఎ సర్కిల్ ఈజ్ పెర్పెండిక్యులర్ టు ఇట్స్ రేడియస్ త్రూ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే మనకి ఇప్పుడు డ్రా చేసిన రేడియస్ ఏదైతే ఉందో ఇది అండ్ టాంజెంట్కి మధ్య యాంగిల్ 90 degrees. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర డ్రా చేసిన రేడియస్ ఏదైతే ఉందో దానికి ప్లస్ ద టాంజెంట్కి మధ్యలో ఉన్న యాంగిల్ 90 degrees. ఓకే, ఎప్పుడైతే ఇది 90 degrees అయిందో వీ కెన్ సే దట్ దిస్ పర్టికులర్ ట్రయాంగిల్ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్? ట్రయాంగిల్ OPQ ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి 2 sides ఇన్ఫర్మేషన్ ఉంది. ఒక సైడ్ 9 అని, ఒక సైడ్ 15 centimeters అని ఉంది. థర్డ్ సైడ్ లెంత్ ఎంత అనేది మనకు తెలియదు. రైట్? సో ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి పైథాగరస్ థియరం ఇమీడియట్గా గుర్తు రావాలి. పైథాగరస్ థియరం ఏమని చెప్తుంది? ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. రైట్? ఇక్కడ హైపోటెనస్ ఏంటి ఈ పర్టికులర్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కంటే కనుక 90 degrees యాంగిల్కి అపోజిట్లో ఉన్న సైడ్ని హైపోటెనస్ అంటాం. అంటే ఇక్కడ OQ అనేది హైపోటెనస్. రైట్? అంటే యాజ్ పర్ పైథాగరస్ థియరం OQ స్క్వేర్, దట్ ఈస్ స్క్వేర్ ఆఫ్ హైపోటెనస్, ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 sides. రైట్? OQ స్క్వేర్ ఈక్వల్ టు OP స్క్వేర్ ప్లస్ PQ స్క్వేర్. We know OQ equal to 15 and OP that is equal to R is 9. Right? Let's substitute them so that I can write 15 square equal to 9 square plus PQ square. Right? So let us simplify this. దీని ఎలా రాయొచ్చు? 15 square minus 9 square equal to PQ square అని రాయొచ్చు. రైట్? 15 square వచ్చి 225, 9 square వచ్చి 81. రైట్? 225 minus 81 equal to 144. PQ square equal to 144 అంటే PQ ఏమవుతుంది? Square root of 144, that is equal to 12. Right? So to answer the question, we can say that length of the tangent PQ is 12 centimeters. Draw a circle of diameter 6 centimeters. From a point 5 centimeters away from the center,
construct the pair of tangents to the circle and measure their length. మనం ఏం చేయాలి? ఫస్ట్ 6 సెంటీమీటర్స్ డయామీటర్గా ఉన్న సర్కిల్ని ఒకదాన్ని డ్రా చేయాలి. రైట్, లెట్ us do that now. Draw a circle of diameter 6 centimeters centered at O. Diameter 6 centimeters అంటే రేడియస్ ఎంత అవుతుంది? 3 centimeters. రైట్, 3 centimeters రేడియస్గా ఉన్న సర్కిల్ని O అనే పాయింట్ని సెంటర్గా ఉండేట్టుగా చూసుకుని యూ డ్రా ఇట్. ఓకే, కంపాస్ హెల్ప్తో వీ కెన్ డ్రా. రైట్, నౌ జస్ట్ లుక్ ఎట్ దిస్. స్కేల్తో చూస్తే కనుక మనకి 6 సెంటీమీటర్స్, ఇక్కడ నేను యూజ్ చేస్తున్న స్కేల్లో 6 యూనిట్స్ కనిపించింది కదా. సో డయామీటర్ is 6 units. Now we have to mark a point 5 centimeters away from the center. Let's do that now. P అనే పాయింట్ని మార్క్ చేద్దాం. అది ఎక్కడ? 5 centimeters away from O ఉండాలి. రైట్, సో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ స్కేల్. 5 centimeters away అంటే ఇక్కడ ఉండేట్టుగా లెట్స్ మార్క్ P. Now you have the external point. From this external point we have to draw a pair of tangents to the circle. అలా డ్రా చేస్తే కనుక pair of tangents ఇలా వస్తాయి. రైట్, ఆ pair of tangents డ్రా చేసిన తర్వాత we have to measure their lengths also. ఓకే, సో ఎలా చేస్తాం అనేది ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఒకసారి ఎక్స్టర్నల్ పాయింట్ మార్క్ P అనే పాయింట్ మార్క్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వీ హ్యావ్ టు జాయిన్ P అండ్ O. ఇక్కడ చూడండి, P అండ్ Oని జాయిన్ చేశాను నేను. రైట్, నెక్స్ట్ స్టెప్కి ఏం చేయాలంటే వీ హ్యావ్ టు డివైడ్ దిస్ ఆర్ యూ హ్యావ్ టు ఫైండ్ ద సెంటర్ పాయింట్ టు PO. ఓకే, ఈ PO అనే లైన్కి సెంటర్ పాయింట్ని పట్టుకోవాలి. అది ఎలా వస్తుంది అంటే మనకి పెర్పెండిక్యులర్ బైసెక్టర్ డ్రా చేయడం ద్వారా వస్తుంది. ఓకే, వీ వాంట్ టు డ్రా ఏ పెర్పెండిక్యులర్ బైసెక్టర్ టు లైన్ PO. పెర్పెండిక్యులర్ బైసెక్టర్ ఏం చేస్తుంది? ఇట్ బైసెక్ట్స్ ద లైన్ ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. అది ఎలా చేస్తామంటే కంపాస్ హెల్ప్తో చేస్తాం. P అనే పాయింట్ దగ్గర మీరు కంపాస్ నీడిల్ని పెట్టుకుని, ఓకే, పెన్సిల్ పొజిషను మోర్ దాన్ హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ ఉండేలాగా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దాకా ఉండేలాగా సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు ఇక్కడ దాకా ఉండేలాగా, దెన్ యూ డ్రా 2 ఆర్క్స్. ఓకే, కంపాస్ పొజిషన్ ఏమీ డిస్టర్బ్ చేయకుండా, అంటే పెన్సిల్కి నీడిల్కి ఉన్న పొజిషన్ని డిస్టెన్స్ని అట్లని డిస్టర్బ్ చేయకుండా యు మూవ్ నౌ ద నీడిల్ టు O. మళ్ళీ 2 ఆర్క్స్ డ్రా చేయండి. ఆ 2 ఆర్క్స్ మీరు చూస్తే కనుక దే ఇంటర్సెక్ట్ విత్ ప్రీవియస్లీ డ్రాన్ ఆర్క్స్. రైట్, ఆ ఇంటర్సెక్షన్ పాయింట్స్ని కనెక్ట్ చేస్తూ ఒక స్ట్రైట్ లైన్ని యు డ్రా. ఆ స్ట్రైట్ లైన్ని స్కేల్ హెల్ప్తో డ్రా చేయొచ్చు. నవ్ యు సీ ద పాయింట్ వి గాట్ ఈజ్ కాల్డ్ M. M అనే పాయింట్ ఈజ్ డివైడింగ్ లైన్ PO ఇంటూ 2 ఈక్వల్ పార్ట్స్. ఆ ఈక్వల్ పార్ట్స్ ఏంటి? PM దట్ ఈజ్ ఈక్వల్ టు MO. సో మనకు PO అనేది 5 సెంటీమీటర్స్ అనుకున్నాం కదా, PM ఏమవుతుంది? 2.5 సెంటీమీటర్స్ అవుతుంది, MO 2.5 సెంటీమీటర్స్ అవుతుంది. యూ కెన్ చెక్ విత్ ద హెల్ప్ ఆఫ్ స్కేల్. ఓకే, వన్స్ we are done with this, the next step is we want to keep M as the center of the circle and draw a circle with radius R equal to PM or MO. అంటే మనం నీడిల్ని M దగ్గర పెట్టుకుని పెన్సిల్ పొజిషన్ O దగ్గర ఉండేటట్టుగా అడ్జస్ట్ చేసుకుని కంపాస్ని యు డ్రా ఎ సర్కిల్. ఓకే, ఆ సర్కిల్ మీరు చూస్తే కనుక P నుంచి O నుంచి కూడా పాస్ అవుతుంది. రైట్, ఎందుకు? PM MO ఈక్వల్ కాబట్టి. రైట్, పాస్ అవ్వట్లేదంటే కనుక మీరు డ్రా చేసిన బైసెక్టర్ లైన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ కాదని మీనింగ్. ఓకే, వన్స్ వీ హ్యావ్ దిస్, యూ అబ్జర్వ్ దిస్, మనకి ఒరిజినల్గా ఉన్న సర్కిల్ని ఇప్పుడు డ్రా చేసిన సర్కిల్ 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. రైట్, దోస్ 2 పాయింట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఫర్ అస్. లెట్స్ మార్క్ దెమ్ అండ్ నేమ్ దెమ్ యాజ్ A and B. ఓకే, A is 1 point and B is another point. Now the next step is connect P, that is external point, and A. Draw a line. Okay, this is one tangent. PA అనేది ఒక tangent అవుతుంది. Now P నుంచి B ని కనెక్ట్ చేస్తూ draw another line. So this is another tangent. Now we have 2 tangents. PA and PB are the tangents to the circle from external point P. External point P అనేది ఏంటి? 5 centimeters away from the center, and radius of the circle, or diameter of the circle is 6 centimeters. We are done with construction of a pair of tangents, right?
ద నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు మెజర్ దేర్ లెన్స్. ఇప్పుడు మెజర్ చేద్దాం. మెజర్ చేయడం కోసం మనం ఇంతకుముందు యూజ్ చేస్తున్న స్కేల్నే లెట్స్ యూజ్ ఇట్. మీరు చూడండి, పీబీ అనేది 4 సెంటీమీటర్స్ ఉన్నట్టు, అంటే 4 యూనిట్స్ ఉంది మా స్కేల్లో. సిమిలర్లీ పిఏ అనేది కూడా 4 యూనిట్స్ ఉంది, రైట్? లెట్ మీ రైట్ దట్. పిఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అండ్ పీబీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. మనల్ని మెజర్ చేయమన్నారు, లెన్స్ మెజర్ చేసాం. వీఆర్ డన్ విత్ ద ప్రాబ్లం. కానీ మనం మెజర్ చేసిన లెన్స్ కరెక్టా కాదా అనేది చెక్ చేసుకోవాలన్నా, లేకపోతే మనం డ్రా చేసిన టాంజెంట్స్ కరెక్టా కాదా చెక్ చేసుకోవాలన్నా దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్. ఐల్ టెల్ యూ దాట్ నౌ. మనకు తెలుసు రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఎంత, డయామీటర్ 6 అంటే రేడియస్ ఎంత అవుతుంది, 3 సెంటీమీటర్స్, రైట్? నౌ లెట్ మీ డ్రా దట్ రేడియస్. ఓ అనే దాని నుంచి ఏ అనే పాయింట్ని కనెక్ట్ చేస్తూ డ్రా చేసిన లైన్ ఏదైతే ఉందో ఇది, అది ఇట్ ఈస్ రిప్రజెంటింగ్ రేడియస్, రైట్? దట్ ఈస్ 3 సెంటీమీటర్స్. లెట్స్ రైట్ దట్. రేడియస్ ఓఏ ఈజ్ 3 సెంటీమీటర్స్, రైట్? నౌ we know a theorem that says that tangent to a circle is perpendicular to its radius through the point of contact. దీని మీనింగ్ ఏంటంటే మన దగ్గర ఏపీ అనే ట్యాంజెంట్ ఉంది, ఆర్ పిఏ అనే ట్యాంజెంట్ ఉంది, ఓఏ అనే రేడియస్ ఉంది కదా, ఈ రెండు ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉంది కదా, ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ దగ్గర దే ఆర్ పెర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్. అంటే ఇది 90 డిగ్రీస్ యాంగిల్ అనమాట. యాంగిల్ ఏ 90 డిగ్రీస్ అయింది అనేటప్పటికి ఇప్పుడు మనం ఏమని చెప్పొచ్చు, ట్రయాంగిల్ ఓఏపి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని చెప్పొచ్చు, రైట్? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయితే మీకు తెలుసు మనం పైథాగరస్ థియరంని యూజ్ చేయొచ్చు, రైట్? మనకి ఓ నుంచి పీకి లెంత్ 5 సెంటీమీటర్స్ అని తెలుసు, ఇది 3 సెంటీమీటర్స్ అని తెలుసు, సారీ, రైట్? సో ఏపీ లెంత్ ఎంత అనేది మనం ఇప్పుడు మెజర్ చేసాం, బట్ వీ వాంట్ టు చెక్ వెదర్ దట్ ఈస్ కరెక్ట్ ఆర్ నాట్, రైట్? ఏపీ అనేది ఎంత అనేది తెలుసుకుందాం అనుకుంటే కనుక వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ పైథాగరస్ థియరం. ఎందుకు? ట్రయాంగిల్ ఓఏపీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ స్క్వేర్ ఆఫ్ ద హైపోటెనస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ అదర్ 2 సైడ్స్ అనేది పైథాగరస్ థియరం, రైట్? ఈ పర్టికులర్ ట్రయాంగిల్కి హైపోటెనస్ ఏంటి, ఓపీ. సో పైథాగరస్ థియరం ప్రకారం ఏమని రాయొచ్చు, ఓపీ స్క్వేర్ ఈక్వల్ టు ఓఏ స్క్వేర్ ప్లస్ ఏపీ స్క్వేర్, రైట్? ఓపీ ఈజ్ 5 సెంటీమీటర్స్ మనకు తెలుసు, రైట్? ఓఏ ఈజ్ 3 సెంటీమీటర్స్. ఏపీ ఆర్ పిఏ అనేది ఎంతో కనుక్కుందాం అనుకుంటున్నాం. మనం ఆల్రెడీ మెజర్ చేసాం 4 సెంటీమీటర్స్ అని తెలుసు, బట్ వీ వాంట్ టు చెక్ దట్, రైట్? దానికోసం ఏం చేద్దాం, ఇప్పుడు ఓపీ ఈక్వల్ టు 5 అండ్ ఓఏ ఈక్వల్ టు 3 సబ్స్టిట్యూట్ చేస్తే కనుక 5 స్క్వేర్ ఈక్వల్ టు 3 స్క్వేర్ ప్లస్ పిఏ స్క్వేర్ అవుతుంది. అంటే 25 ఈక్వల్ టు 9 ప్లస్ పిఏ స్క్వేర్. దీన్ని రీఅరేంజ్ చేస్తే పిఏ స్క్వేర్ ఈక్వల్ టు 25 మైనస్ 9 దట్ ఈజ్ ఈక్వల్ టు 16. అంటే పిఏ ఏమవుతుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 16 దట్ ఈజ్ ఈక్వల్ టు 4. సి మనం పిఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అని మెజర్ చేస్తే వచ్చింది, అండ్ పైథాగరస్ థియరం నుంచి వచ్చింది కూడా కరెక్టే, రెండు సేమ్ అయినాయి, రైట్? సో మనం డ్రా చేసిన ట్యాంజెంట్స్ ఏదైతే ఉందో మొత్తం ప్రొసీజర్ అంతా కరెక్ట్ అని దాని మీనింగ్, రైట్? పైథాగరస్ థియరం ఏం చెప్తుందో ఎగ్జాక్ట్గా డ్రా చేసి మెజర్ చేసినప్పుడు కూడా మనకు సేమే వచ్చింది, రైట్? పిఏ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్ అంటే ఆటోమేటిక్గా పీబీ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో లెంత్ ఆఫ్ ద ట్యాంజెంట్స్ ఈజ్ పిఏ ఈక్వల్ టు పీబీ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. అఫ్కోర్స్ ఇదంతా మనం చేయమని అడగలేదు, మెజర్ చేసి వాల్యూ అంతా చెప్పమన్నారు, ఇక్కడి వరకు చేస్తే చాలు. బట్ ఇఫ్ యూ వాంట్ టు క్రాస్ చెక్ with the help of Pythagoras theorem, this is what you will be doing. Okay, understood? One card is drawn from a well-shuffled deck of 52 cards. Find the probability of getting a king of red color, a face card, the jack of hearts, a red face card, a spade, the queen of diamond. ఇది క్వశ్చన్. మనకు చూస్తే గనక a well-shuffled deck of 52 cards ఉన్నాయి, వాటిలోండి 1 కార్డ్ని డ్రా చేస్తున్నాం. అలా డ్రా చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ టు గెట్ ఆల్ దీస్, అది మనం కనుక్కోవాలి, రైట్? సో 52 కార్డ్స్ ఉంటాయి కదా ప్లేయింగ్ కార్డ్స్ డెక్లో, వాటిని ఒక ఆర్డర్లో అరేంజ్ చేసాం అనుకోండి, దే లుక్ లైక్ దిస్. ఓకే, దీన్ని ఏ అని రాస్తుంది కదా, ఏస్ అంటాం. 2 3 4 5 6 7 8 9 10. జే అని ఉంది కదా, జాక్ అంటాం. క్యూ ఉన్నదాన్ని క్వీన్, కే ఉన్నదాన్ని కింగ్ అంటాం. ఓకే, సో టోటల్ చూస్తే కనుక ఈ రోలో 13 కార్డ్స్ ఉన్నాయి, రైట్? ఈ పర్టికులర్ సింబల్ని క్లబ్ సింబల్ అంటాం.
ఓకే, ఈ రోలో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. ఈ సింబల్ని స్పేడ్ సింబల్ అంటాం. ఈ రోలో కార్డ్స్ చూస్తే కనుక రెడ్ కలర్లో ఉన్నాయి. ఈ సింబల్ని హార్ట్ సింబల్ అంటాం. ఓకే, ఈ రోలో చూస్తే డైమండ్ సింబల్ ఉంది రెడ్ కలర్. మీరు చూస్తే గనక ఈ 3 కార్డ్స్ ఉన్నాయి కదా, జాక్, క్వీన్ అండ్ కింగ్. వీటి మీద సమ్ ఫేసెస్ ఉన్నాయి, రైట్? క్వీన్ సింబల్, కింగ్ సింబల్, జాక్ సింబల్ ఉన్నాయి, రైట్? వీటిని ఫేస్ కార్డ్స్ అంటాం. అర్థమైందా? మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి రోలో 13 కార్డ్స్ ఉన్నాయి. ఓకే, అంటే 13 క్లబ్స్ ఉంటాయి, 13 స్పేడ్స్ ఉంటాయి, 13 హార్ట్స్, 13 డైమండ్స్ ఉంటాయి, రైట్? ఇంకా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే కనుక మీకు క్లబ్స్ అన్నీ బ్లాక్ కలర్లో ఉంటాయి. ఓకే, స్పేడ్స్ కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి, హార్ట్స్ రెడ్లో ఉంటాయి, డైమండ్స్ రెడ్లో ఉంటాయి. అర్థమైందా? నౌ యూ హ్యావ్ టు లుక్ ఎట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ అన్నారు అనుకోండి. ఓకే, నౌ ప్రాబిలిటీ డెఫినేషన్ ఏం చెప్తుందో చూడండి. ప్రాబిలిటీ ఆఫ్ ఎన్ ఈవెంట్ ఈ ఈజ్, దట్ ఈస్ పి ఆఫ్ ఈ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ ఏంటి? డ్రాయింగ్ 1 కార్డ్ ఫ్రమ్ వెల్ షఫుల్డ్ డెక్ ఆఫ్ 52 కార్డ్స్. ఇక్కడైతే ర్యాండమ్గా లేవు, ఒక ఆర్డర్లో చూపించాం, కానీ మనకి ర్యాండమ్గా షఫుల్ చేస్తాం. అలా షఫుల్ చేసినప్పుడే దాన్ని వెల్ షఫుల్డ్ డెక్ అంటాం. ఓకే, అలా ర్యాండమ్గా షఫుల్ చేసి ఉన్న కార్డ్స్లో అండి ఒక కార్డ్ని పిక్ చేస్తే వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దాట్ యూ విల్ గెట్ ఇట్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్? అది క్వశ్చన్, రైట్? అంటే ఇక్కడ ఈవెంట్ ఈ అనే దాన్ని ఫస్ట్ డిఫైన్ చేయాలి. నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అండ్ నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్. ఎక్స్పెరిమెంట్ అంటే ఏంటి? డ్రాయింగ్ 1 కార్డ్ ఫ్రమ్ వెల్ షఫుల్డ్ డెక్. ఇప్పుడు ఈ పర్టికులర్ కార్డ్ పిక్ అయింది అనుకోండి, మనకి అదొక అవుట్కమ్. ఈ కార్డ్ పిక్ అయింది అనుకోండి, అదొక అవుట్కమ్. ఈ కార్డ్ పిక్ అయింది అనుకోండి, అదో అవుట్కమ్. అలా చూస్తే కనుక టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి 52 డిఫరెంట్ అవుట్కమ్స్ ఆర్ పాసిబుల్. ఓకే, నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ అన్నప్పుడు 52 అవుతుంది. ఎందుకు? టోటల్ 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ ఫేవరబుల్ టు ఈవెంట్ ఈ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈవెంట్ ఈ అనేది ఏంటో డిఫైన్ చేయాలి. ఓకే, ఈవెంట్ ఈ ఏంటి? డ్రాయింగ్ ఎ కింగ్ ఆఫ్ రెడ్ కలర్. కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఉన్న కార్డుని డ్రా చేయడం అనేది ఈవెంట్ ఈ. ఓకే, నౌ లుక్ ఎట్ దిస్. ఈ పర్టికులర్ కార్డ్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఉంది, ఈ పర్టికులర్ కార్డ్ కింగ్ ఆఫ్ రెడ్ కలర్ ఉంది, రైట్? అంటే దేర్ ఆర్ ఓన్లీ 2 కార్డ్స్ దట్ హ్యావ్ గాట్ కింగ్ with red color, right? The number of cards with red color king in the deck is 2. సో ఈ పర్టికులర్ కార్డ్ పిక్ అయింది అనుకోండి, మనకి ఒక ఫేవరబుల్ అవుట్కమ్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్. ఈ కార్డ్ సెలెక్ట్ అయితే అనదర్ ఫేవరబుల్ అవుట్కమ్. సో టోటల్ ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి ఈ పర్టికులర్ ఈవెంట్ అవ్వడానికి? 2 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి, రైట్? సిన్స్ దేర్ ఆర్ 2 ఫేవరబుల్ అవుట్కమ్స్, ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52 కాబట్టి మనం ప్రాబిలిటీని ఎలా డిఫైన్ చేయొచ్చు? 2 డివైడెడ్ బై 52, దట్ ఈస్ 1/26. సో టు ఆన్సర్ ద క్వశ్చన్ యూ సే దట్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ రెడ్ కలర్ కింగ్ ఈస్ 1/26. అండర్స్టూడ్? నౌ లెట్స్ లుక్ ఎట్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ ఫేస్ కార్డ్. ఓకే, ఈవెంట్ ఈ అనేది ఏంటి? ఇక్కడ డ్రాయింగ్ ఎ ఫేస్ కార్డ్. ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటి? అసలు ఫేస్ కార్డ్స్ ఏమున్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12. There are 12 face cards. ఇందాకే చెప్పాం కదా, జాక్, క్వీన్, కింగ్ వీటి మీద ఫేసెస్ ఉన్నాయి కాబట్టి వాటిని ఫేస్ కార్డ్స్ అంటాం. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి డెక్లో? మనకి 12 ఉన్నాయి. అంటే ఈ 12 కార్డ్స్లో ఏ కార్డ్ పిక్ అయినా కానీ మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది అక్కర్ అవుతుంది, రైట్? డ్రాయింగ్ ఏ ఫేస్ కార్డ్ అనేది ఈవెంట్ అనుకుంటే కనుక ఈ 12 కార్డ్స్ సెలెక్ట్ అయినప్పుడు ఈ 12 కార్డ్స్లో ఏ కార్డ్ సెలెక్ట్ అయినా ఒక ఫేవరబుల్ అవుట్కమ్. అంటే టోటల్ ఎన్ని ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి? 12 ఫేవరబుల్ అవుట్కమ్స్ ఉన్నాయి. అండ్ వి నో ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 52. ఎందుకు? టోటల్గా 52 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 52 కార్డ్స్లో ఏ కార్డ్ సెలెక్ట్ అయినా ఒక అవుట్కమ్ పాసిబుల్ కాబట్టి ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 52 అండ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ 12. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? 12 డివైడెడ్ బై 52, దట్ ఈస్ 3/13, రైట్?
Now we can say that probability of drawing out a face card is 3 by 13. Let's look at what is the probability of getting jack of hearts. ఈవెంట్ ఈ అనేది ఏమవుతుంది ఇక్కడ డ్రాయింగ్ ఎ జాక్ ఆఫ్ హార్ట్స్. ఓకే, జాక్ అయి ఉండాలి, హార్ట్ సింబల్ ఉండాలి. ఎన్ని కార్డ్స్ ఉన్నాయి? హార్ట్ సింబల్ ఉండి జాక్ అవేది ఓన్లీ 1 కార్డ్ ఉంది, రైట్? సో నెంబర్ ఆఫ్ జాక్ ఆఫ్ హార్ట్స్ ఇన్ ద డెక్ ఈజ్ 1. ఈ పర్టికులర్ కార్డ్ పిక్ అయితేనే మనకి ఫేవరబుల్ అవుట్కమ్ అండ్ ఈ ఈవెంట్ అక్కర్ అవుతుంది, రైట్? సో నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ ఈజ్ 1. ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఈజ్ 52. సో ప్రాబిలిటీ ఏమవుతుంది? 1 డివైడెడ్ బై 52. సో టు ఆన్సర్ ద క్వశ్చన్, ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఎ జాక్ ఆఫ్ హార్ట్స్ ఈజ్ 1 by 52. Understood? Now let's look at what is the probability of getting a red face card. ఈవెంట్ ఈ ఏమవుతుంది ఇక్కడ? గెటింగ్ ఎ రెడ్ ఫేస్ కార్డ్ అనేది ఈవెంట్ ఈ. మీరు చూస్తే కనుక రెడ్ కలర్ కార్డ్స్ ఇక్కడ ఉన్నాయి, ఫేస్ కార్డ్స్ ఈ కాలమ్స్లో ఉన్నాయి, రైట్? రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఏమున్నాయంటే 1 2 3 ఇక్కడ ఈ రోలో, 1 2 3 ఇక్కడ ఈ రోలో, రైట్? టోటల్ రెడ్ కలర్ ఫేస్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి? 6, రైట్? ఈ 6 కార్డ్స్లో ఏ కార్డ్స్ పిక్ అయినా కానీ మనకి ఈ పర్టికులర్ ఈవెంట్ అవుతుంది. కాబట్టి ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి? 6. ఫేవరబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి? 6. ఏంటి అది? జాక్ విత్ హార్ట్, క్వీన్ విత్ హార్ట్, కింగ్ విత్ హార్ట్. ఈ 3 కార్డులో ఏదొచ్చినా, జాక్ విత్ డైమండ్, క్వీన్ విత్ డైమండ్, కింగ్ విత్ డైమండ్, ఈ 3 కార్డ్స్లో ఏవచ్చినా, అంటే టోటల్ 6 కార్డ్స్ ఉన్నాయి ఫేవరబుల్ అవుట్కమ్స్ని ఇవ్వడానికి. సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఆర్ 6 and all possible outcomes is 52. That's why the probability is going to be 6 by 52, that is 3 by 26. So probability of drawing out a red color face card is 3 by 26. Understood? Now let's look at what is the probability of getting a spade. Event E enti drawing a spade అనేది event E. ఓకే, ఈ రోలో ఉన్న కార్డ్స్ ఏ కార్డ్ పిక్ అయినా మనకి ఒక స్పేడ్ వస్తుంది, రైట్? అంటే టోటల్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని ఉన్నాయి మీరు చూస్తే, ఒక రోలో 13 కార్డ్స్ ఉంటాయని చెప్పాను కదా. సో టోటల్ స్పేడ్ కార్డ్స్ ఎన్ని? 13. నెంబర్ ఆఫ్ స్పేడ్స్ ఇన్ ద డెక్ ఇస్ 13. ఈ 13 కార్డ్స్లో ఏ కార్డ్ సెలెక్ట్ అయినా కానీ ఒక ఫేవరబుల్ అవుట్కమ్ అవుతుంది. కాబట్టి ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ పర్టికులర్ ఈవెంట్ ఇస్ 13, రైట్? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52. ఎందుకు 52? టోటల్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. Now the probability is going to be 13 divided by 52, that can be written as 1 by 4. So probability of getting a spade out is 1 by 4. అంటే మనం కళ్ళు మూసుకుని ఈ కార్డ్స్ నుంచి 4 కార్డ్స్ తీస్తే కనుక there is a chance that you will get 1 card with spade. అర్థమైందా? Now let's look at this. What is the probability of getting a queen of diamond? ఈవెంట్ ఈ అనేది ఏమవుతుంది? డ్రాయింగ్ ఎ క్వీన్ ఆఫ్ డైమండ్స్ ఈజ్ ద ఈవెంట్, రైట్? క్వీన్ ఈ కాలంలో ఉంది, డైమండ్స్ ఈ రోలో ఉంది. అంటే ఓన్లీ దెర్ ఈజ్ 1 కార్డ్ దాట్ హ్యాస్ గాట్ డైమండ్ అండ్ క్వీన్, రైట్? సో ఫేవరబుల్ అవుట్కమ్స్ ఏంటి ఈ పర్టికులర్ ఈవెంట్కి అంటే ఓన్లీ 1 కార్డ్ పిక్ అయినప్పుడే ఈ పర్టికులర్ ఈవెంట్ అక్కర్ అవుతుంది. కాబట్టి నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్స్ ఫర్ దిస్ ఈవెంట్ ఇస్ 1, రైట్? ప్రాబిలిటీ ఇప్పుడు ఏమవుతుంది? ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ 52 కాబట్టి ప్రాబిలిటీ ఈస్ గోయింగ్ టు బి 1 by 52. సో వీ కెన్ సే దట్ ప్రాబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ అవుట్ ఎ క్వీన్ ఆఫ్ డైమండ్స్ ఈజ్ 1 by 52. అండర్స్టూడ్?